యెహోవాగును నేనే సమస్తమును, చెప్పండి చెప్పండి, సమస్తమును జరిగించేవారు ఎవరు? నువ్వా, నేనా, మనమా? సమస్తము జరిగించేది ఎవరు? ఆయన జరిగించేది. అందుకనే మనుషుల వలన ఏం కాదు, వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వారైనా, వారు ఎంత గొప్పవారైనా, పాస్టర్ గారు చేతులు పెడితే మాకేది అయిపోద్ది అనుకోకూడదు. కేవలం ప్రార్థన చేయటం మాత్రమే. జరిగిచ్చేది ఎవరో? ఆయన. మీరు విశ్వాసం ఉండాల్సింది ఆయన మీద, దైవజనుల మీద కాదు. అర్థమవుతుందా? సేవకుల మీద కాదు, లేకపోతే మీ బంధువుల మీద కాదు, మీ స్నేహితుల మీద కాదు, మీ వారి మీద కాదు. విశ్వాసం ఉంచాల్సింది ఎవరి మీద? దేవుడు ఏం చెప్తున్నాడు? సమస్తమును జరిగించువాడను ఎవరో? నేను. స్తోత్రం చెప్పు, రెండు చేతులెత్తి. ఈ భూమి మీద సమస్తమును జరిగిచ్చేది ఆయన. 14:24 దగ్గరికి రండి. ఇదే యెషయా గ్రంథం 14:24 దగ్గరికి రండి. అక్కడ కూడా ఒక మంచి మాట చూస్తున్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆయన ఏదైతే ఆలోచిస్తాడో, ఆయన ఏదైతే ఉద్దేశిస్తాడో అదే జరుగుద్ది. దేవునికి స్తోత్రం. ఎవరి ఆలోచన జరుగుద్ది? దేవుని ఆలోచన జరుగుద్ది. మన ఆలోచనలు కాదు. మనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయో, ఎన్ని చెయ్యాలని ఆలోచిస్తుంటామో, మనకు ఆలోచనలు ఎన్ని వస్తాయో, కొన్ని వందలు, కొన్ని వేలు వస్తుంటాయి. కానీ ఎవరి ఉద్దేశం జరుగుద్ది? దేవుని ఉద్దేశమే. ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచనలు జరుగుతాయి అంట. సమస్తమును జరిగిచ్చేది ఆయనే. అలాగే ఆయన ఏదైతే ఆలోచిస్తాడో నీ గురించి, నా గురించి, అదే జరుగుద్ది. మనం ఎన్ని ఆలోచించినా కూడా. దేవునికి స్తోత్రం. జరిగిచ్చేది దేవుడు. ఏదైనా సరే సమస్తమును జరిగిచ్చేది. నీ ఆలోచనలు, నా ఆలోచనలు కాదు. ఆయన ఆత్మ చేత ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అందుకని ఆయన యందు విశ్వాసం ఉంచాలి మనం. ప్రభువా, సమస్తమును జరిగించేది నువ్వేనయ్యా, నీ యందు విశ్వాసం ఉంచుతున్నానయ్యా, నన్ను నడిపించయ్యా అని ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకోవాలి.